సాహిత్య రంగంలో అత్యున్నత కృషి చేసిన కవులకు బూకర్ ప్రైజ్ ఇస్తారు. బూకర్ ప్రైజ్ పై టీశాట్ ప్రత్యేక కథనం. ఈ ప్రతిష్టాత్మక పురస్కారం ఆంగ్ల భాషలో రాసిన ఉత్తమ నవలలకు మాత్రమే ప్రదానం చేస్తారు. బూకర్ ప్రైజ్ ప్రారంభంలో బ్రిటిష్ కామన్వెల్త్ దేశాలైన ఐర్లాండ్, జింబాబ్వే రచయితలకు మాత్రమే ఇచ్చేవారు. కానీ 2014 సంవత్సరం నుండి ఏ దేశంలోని రచయితలకైనా ఈ బహుమతి పొందేందుకు దరఖాస్తు చేసుకోవచ్చని అర్హత విధానాన్ని మార్చారు. అయితే ఆ రచన ఆంగ్ల భాషలో రాయబడి యూకేలో ప్రచురించాలని నిబంధన పెట్టారు. ప్రతిష్టాత్మకమైన ఈ బూకర్ ప్రైజ్ పురస్కారాన్ని ఇప్పటి వరకు 5 భారతీయ రచయితలు గెలుచుకున్నారు. 1971 సంవత్సరంలో విఎస్ నైపాల్ ఇన్ ఏ ఫ్రీ స్టేట్ అనే నవలకు బూకర్ ప్రైజ్ గెలుచుకున్నారు. 1981 సంవత్సరంలో సాల్మాన్ రష్దీ మిడ్ నైట్ చిల్డ్రన్స్ అనే నవలకు బూకర్ ప్రైజ్ పొందారు. 1997 సంవత్సరంలో అరుంధతి రాయ్ ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్ అనే నవలకు బూకర్ ప్రైజ్ గెలుచుకున్నారు. 2006 సంవత్సరంలో కిరణ్ దేశాయ్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ అనే నవలకు బూకర్ ప్రైజ్ పొందారు. 2008 సంవత్సరంలో అరవింద అడిగా ద వైట్ టైగర్ అనే నవలకు బూకర్ ప్రైజ్ పొందారు. ఇతర భారతీయ రచయితలు కూడా ఈ ప్రైజ్ కు నామినేట్ అయ్యారు. బూకర్ ప్రైజ్ కు నామినేట్ అయిన వారిని చూసినట్లయితే విక్రమ్ షేట్, రోహింతన్ మిస్త్రీ, అనితా దేశాయ్ లాంటి ముఖ్యులు ఉన్నారు. 2002 సంవత్సరం నుండి మాన్ గ్రూప్ ప్రధాన స్పాన్సర్ గా ఉండటంతో మాన్ బూకర్ ప్రైజ్ గా పిలిచేవారు.